రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పట్నుంచి దళపతి విజయ్ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో నిలుస్తున్నారు. కరూర్ తొక్కిసలాట, జననాయగన్ సినిమా విడుదల, ఇటీవల ఆయన భార్య విడాకుల పిటిషన్, ఇలా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అయితే గత 6 నెలలుగా సరిగ్గా 27వ తేదీ రోజునే విజయ్కి సంబంధించిన ఏదో ఒక వ్యవహారం జరుగుతుండటం గమనార్హం. దీంతో 27 నంబర్కు విజయ్కి మధ్య జరిగేది యాదృచ్ఛికమా లేక ఇంకేదైనా ఉందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. కొన్ని నెలల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన సినీ నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధినేత దళపతి విజయ్ మరికొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన విజయ్ అటు అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సరికొత్త రాజకీయాలు చేస్తానంటూ ప్రకటించిన విజయ్ తన పార్టీ విధివిధానాలను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని సంచలనాలు రేపుతున్నారో అదే స్థాయిలో విజయ్ విమర్శల పాలవుతున్నారు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టును ఆశ్రయించటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత వరుసగా గత 6 నెలలుగా ఏదో ఒక సంఘటన 27వ తేదీన జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ 27 సంఖ్యకు విజయ్కి మధ్య ఏదో లింకుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. 1999లో విజయ్ సంగీత పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు జాసన్ సంజయ్, దివ్యా సాషా అనే 2 పిల్లలున్నారు. 2023లో విజయ్ సంగీత మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే విజయ్ సంగీత ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ సంగీత విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ పెళ్లైన 27 ఏళ్ల తర్వాత ఇటీవలే సంగీత విడాకులు కావాలంటూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనలు అన్నీ 27వ తేదీనే జరుగుతుండటం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఏదైనా అనుబంధం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.